హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఏం చేయబోతున్నా అంటే మార్నింగ్ అనమాట. అయింది మార్నింగ్ బూస్ట్ బాడీకి. మనం హోటల్ దగ్గర లేం కాబట్టి మనకి ఇప్పుడు ఇదే దిక్కు అనమాట. ఆరోగ్యం కోసం అయితే అస్సలు తాగం మేము ఎప్పుడన్నా. కానీ ఏమనుకుంటున్నారు, రాగి పౌడర్ అనమాట. ఇది మొత్తం చల్లిపోయిన కింద. మనం పని చేస్తే ఇట్లా ఉంటుందని మా అమ్మ ఎక్కువ పని చేస్తుంది నాతో. ట్రై చేస్తుంది కానీ అట్లానే అవుతుంది రివర్స్. ఇప్పుడైతే ముందుగా రాగి పిండిని కలిపి పెట్టుకోవాలన్నమాట వాటర్లో. చాలా రోజులు అయిందన్నమాట చేసుకొని. చాలా నాకు ఒక్కదానికైతే ఒక్క స్పూన్ దీన్ని వాటర్లో ఇలా కలుపుకోవాలన్నమాట. రాగి పౌడర్ని మా అమ్మ చూడండి, ఉగాది అయిపోయి ఉగాదికి గ్యాస్ తీసుకొని వచ్చి మళ్ళీ తీసుకొని పోయింది. గ్యాస్ రాదు నాకు ఇంకా. ఇలా కావాలన్నమాట. కొంచెం తక్కువైంది పౌడర్. ఇలా ఇట్లా ఉండలు లేకుండా అట్లా కలుపుకోవాలి. ఉండలు ఉంటే ఏమవుతుంది అనమాట. అదే చెప్తాను అండి. బాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసారా, కనిపిస్తుంది కదా. ఉండలు కూడా ఇలా కావాలి. ముందు అయితే వాటర్ తీసుకోవాలి. ఇట్లయితే మన గ్యాస్ ఇదేనమాట. ఇట్లా వాటర్ హీట్ ఎక్కింది కానీ ఒక్క 5 minutes. వాటర్ అనేది హీట్ అయిపోయినాయి అనమాట. అంటే దీంట్లో బాగా వాటర్ ఫాస్ట్గా హీట్ అవుతాయి. ఇంకా ఏం హీట్ కావన్నమాట. బ్లూటూత్ ఓవర్ యాక్షన్ పాటలు పెట్టుకోండి, వీడియో చేద్దామని. ఇవి ఇట్లా పెడతాను, మర్చిపోతాను, కింద పడేస్తాను, అంతా చల్లేస్తాను. ఇట్లా సౌండ్ డబ్బా చల్లేసినప్పుడు వాటర్ అయితే హీటర్ కాదు, వాటర్ హీట్ అయినాయి. ఇప్పుడు దీన్ని మనం స్లోగా వేస్తూ కలుపుకోవాలన్నమాట. లేకపోతే అవి ఏమైపోతాయి అన్నమాట. అవి దాన్ని ఏమైపోతే క్లియర్ రావడం లేదు. ఇలా కలుపుతూనే ఉండాలి. దీంట్లో బెల్లం మర్చిపోయినాను, స్లో పెట్టుకున్నా. బెల్లం ఉంది కదా, బెల్లంకి చీమలు కట్టుకోకున్నట్లు ఏమన్నా ఉంటే చూడండి ఫ్రెండ్స్, నేను ట్రై చేస్తా. ఇది అప్పుడే అయిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకో. దీంట్లో వచ్చేసింది.
ఇంత చాలన్నమాట. ఇంత టూన్ అవసరం లేదు. పోయే కాలం జల్లి రావాలంటే ఎక్కువ స్వీట్ తినిపోవాలంటే. అయిపోయిందనమాట. ఇప్పుడైతే బెల్లం వేస్తున్నాను. బెల్లం వేసిన తర్వాత పాలేలా, పాలేసిన తర్వాత బెల్లం వేయాలి ఫ్రెండ్స్. ఏమో లేదు, ఫస్ట్ బెల్లం వేసేస్తాను. బెల్లం ఎక్కువ అవుతుంది అనుకుంటున్నా, తెలియదు. ఇట్లా ప్లాస్టిక్ కవర్లో మీరు మాత్రం వాడద్దండి, ఎందుకంటే నాకు తెలియదు. బెల్లం చూడండి ఇట్లా తిక్క తిక్క పలగొడితే ఇట్లానే అవుతుంది అనమాట. మంచిగా పొడి బెల్లం తెచ్చుకోండి. ఇట్లా 5 minutes బాగా కలుపుతూనే ఉండాలా, లేకపోతే పోతుంది అన్నమాట. ఎత్తిపోతుంది మొత్తాన్ని. బాగా వస్తుంది. స్వీట్ అయిందా లేదో టేస్ట్ చేద్దామండి. సూపర్ అనుకుంటున్నాను, ఏముండదు. 5 నిమిషాలు అవుతుంది. ఇది బాగా ఉడికిన తర్వాత ఇలా 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 ఏంటంటారు కదా, ఇట్లా 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 అంటే జిగటగా అవుతుంది అన్నమాట. చూడండి, ఇలా కావాలి. అప్పుడే ఇట్లా పంపిస్తుంది అనమాట. దానిలోకి పాలేద్దాం. మా అమ్మ టీ చేస్తే లేట్ అవుతుందని పాలు ఎత్తుకొచ్చుకున్నాను, లేకపోతే లేట్ అవ్వాలి. డైరెక్ట్ పాలు చూడండి. మనం ఈ ప్యాకెట్లు కాదు, ఈసారి మనం పాలు మంచి పాలు వేసుకున్నాం చూడండి. కనిపిస్తుందా ఫ్రెండ్స్? మనం కెమెరామెన్లు కాదు కాబట్టి మనకు అంతగా రాదు. సరే, ఎంత బాగుంది. టేస్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది. ఎందుకంటే రాగులు ముందుగా నెయ్యితో వేయింపిట్టాం కాబట్టి ఇంకా బాగుంటుంది అన్నమాట. కలిసిపోయింది, అయిపోయింది. 5 నిమిషాల్లో మన రాగి ఉంది. ఇప్పుడే కదా పాలేసి కొంచెం కాగనిద్దాం. మనం ఆడుకొని నూనె వేస్ట్ చేయాలన్నమాట. డబ్బులు పెట్టి కొనుక్కుంటాము. ఇట్లనే పెడితే ఇంక పలిగిపోతాయి. ఇంకా పాలు మనం చేసిన ప్రయోగాలకి ఉంటుంది. అయిపోయిందన్నమాట. ఇప్పుడు నేను దొరుకుతాను, లడ్డుగా దొరుకుతాను. సరిపోయింది అండి. తాగేటప్పుడు చూపిస్తాను. అలా పోయి లడ్డుగా ఎత్తుకొచ్చేదానికి చెంచు దీంట్లో పోయింది ఫ్రెండ్స్. ఇంకేం చేయలేం.
కొంచెమే ఉంది కాబట్టి తీయగలం, అదే ఎక్కువ ఉంటే. లడ్డు లడ్డు ఇట్రా గా, ఏ వీడు రాడు. చల్లగా అయిన తర్వాత తాగుతుంది. ఇప్పుడైతే గ్లాస్లోకి వేసుకుంటాను రాజుని. టేస్ట్ చూద్దాం. సూపర్ ఉంది ఫ్రెండ్స్, ట్రై చేయండి ఇంటికాడ ఉన్న వాళ్ళు. ఇది కాలుతుంది కదా, పడుతుంది అనమాట. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లడ్డు వాడు తాగడు ఇప్పుడే, ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి.